అమ్మతో మనం రోజు మాట్లాడుతూనే ఉంటాం కదా, అమ్మ నాకు తెలుసు, అమ్మ తర్వాత మాట్లాడదాం, అమ్మ బిజీగా ఉన్నానమ్మా అని ఎన్నిసార్లు చెప్పాము కదా. కానీ నిజంగా ఆలోచించామా మన జీవితంలో అమ్మ స్థానం ఎంత గొప్పదో? దేవుడు ఒక కొత్త ప్రాణాన్ని ఈ లోకంలోనికి రావడానికి ఆయన అమ్మని ఎంచుకున్నారు. తరం నుంచి మరో తరాన్ని నిర్మించడానికి తల్లిని ఆశీర్వాదంగా ఇచ్చాడు. బైబిల్లో ఉందంటే, తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెషయా 66:13. అలాగే బలముతోనూ గౌరవముతోనూ అలంకరించబడింది సామెతలు 31:25. అమ్మ నిజంగా దేవుని అందమైన సృష్టి, మన కుటుంబానికి దేవుని వరం. ఈరోజు మనం తల్లిని ప్రేమిద్దాం, గౌరవిద్దాం మరియు కృతజ్ఞతలు చెప్దాం. హ్యాపీ మదర్స్ డే.